హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీ హారం. నారీ నారీ నడుమ మురారి మూవీ రివ్యూ. అట్ ఫస్ట్ ఫ్రైడే ఈ మూవీ నియర్ బై థియేటర్స్లో తీసేశాడు. ఇంకా అవ్వదు అనుకున్నా, బట్ సడన్గా మళ్ళీ షోస్ యాడ్ చేశాడు. సో వెంటనే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోయా. అండ్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే ఇట్స్ గుడ్. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఈ సంక్రాంతి సినిమాలన్నీ ఒకటే మీటర్లో ఉన్నాయి. యాజ్ యూజువల్గా ఈ ఫిల్మ్ కూడా రైట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ సీన్ కామెడీతో స్టార్ట్ చేశారు. అండ్ మ్యాక్సిమం డైలాగ్స్ మీద నడుస్తుంది మూవీ అంతా. అండ్ అన్ని డైలాగ్స్, దాని టైమింగ్ అన్నీ కరెక్ట్గా ల్యాండ్ అయ్యాయి. నరేష్ గారిది ఒక ట్రాక్ పెట్టారు. అది స్టార్టింగ్లో కొంచెం ఆక్వర్డ్గా అనిపించినా సరే కామెడీతో అలా వెళ్ళిపోయింది. ఇంకా మిగతా వాళ్ళ కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇక్కడ సాక్షి అండ్ సర్వా మధ్యలో ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది. అది కొంచెం ఫ్రెష్గా అనిపించింది. అండ్ సంయుక్త గారి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక లవ్ ట్రాక్ ఉంటుంది. అది ఓకేస్గా ఉంటుంది. ఇంకా ఇలా వెళ్తున్న మూవీలో ఒక కాన్ఫ్లిక్ట్ అండ్ ఒక క్రేజీ ఇంటర్వ్యూలతో ఫస్ట్ హాఫ్ ఎండ్ చేశారు. దట్స్ ఎ గుడ్ ఫస్ట్ హాఫ్ విత్ ఎ వెరీ గుడ్ ఫన్. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇంటర్వెల్కి ఓపెన్ చేసిన పాయింట్తోనే మూవీ రన్ అవుతుంది. ఇంకా వేరే పాయింట్స్ ఏమీ లేకుండా. అండ్ ఫస్ట్ హాఫ్లో డైలాగ్స్తో మూవీ మొత్తం నడిచింది. ఇక్కడ మొత్తం సిచ్యువేషనల్ కామెడీతో నింపేశారు. అండ్ ప్రతి క్యారెక్టర్ ఏదో యాడ్ చేసినట్టు కాకుండా దానికి కనెక్టింగ్ పాయింట్స్ కూడా బాగా డిజైన్ చేసుకున్నారు. ఎక్కువగా మాట్లాడడానికి ఏమీ లేదు. ఏమైనా మాట్లాడడానికి ఉంది అంటే ఇట్స్ ద ఫన్. మీమ్ డైలాగ్స్ అండ్ రిఫరెన్సెస్ కూడా బాగా యూజ్ చేసుకున్నారు. అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి, సేమ్ సామాజిక వర్గం అలాగే. ప్రాబ్లం ఎక్కడ అనిపించిందంటే మూవీ సెకండ్ హాఫ్లో సిచ్యువేషనల్ కామెడీ అని చెప్పాను కదా, ఒకటి తర్వాత ఒకటి రావడం వల్ల ఇంకెంతసేపు అనే ఒక ఫీలింగ్ వచ్చింది కొన్ని ప్లేసెస్లో. బట్ కామెడీ ఎక్కువ అవడం వల్ల ఆ ఫీల్ అంతా ఎక్కువసేపు ఉండలేదు. ప్రీ క్లైమాక్స్లో ఒక కేమియో ఉంటుంది. అది ఒక స్మాల్ సీన్, కానీ అది కూడా బాగానే అనిపించింది. క్లైమాక్స్ అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ సింపుల్గానే ఎండ్ చేశారు. సో ఓవరాల్గా మూవీ ఎలా అనిపించిందంటే ఇట్స్ ఎ గుడ్ ఫెస్టివల్ ఫిలిం. సేమ్ అనగనగా ఒక రాజులానే ఎక్కువ స్టోరీ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ అలా కామెడీ కోసం వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేయడమే. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సర్వా గారికి ఇలాంటి రోల్స్ కేక్ ఒకలాగా. సో ఆయన సేమ్ అదే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాక్షి అండ్ సంయుక్త గారి క్యారెక్టర్లో ఎక్కువ ఫన్నీ థింగ్స్ లాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఒక స్టోరీలో క్యారెక్టర్స్ లాగా మూవ్ అవుతారు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. నరేష్ గారు యాజ్ యూజువల్గా ఫుల్లీ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన ప్రతి సీన్ బాగా వర్కౌట్ అయింది. సంపత్ రాజ్ గారిది కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది, ఎందుకంటే ఆయన ఫుల్ లెంత్ కామెడీ చేశారు ఇందులో. వెన్నెల కిషోర్ అండ్ సునీల్ గారి స్క్రీన్ టైం తక్కువ, బట్ ఉన్నంతలో మంచి ఫన్ జనరేట్ చేశారు. ఫ్రెండ్ క్యారెక్టర్లో సుదర్శన్ యాజ్ యూజువల్గా బాగానే చేశారు. ఇంకా మ్యూజిక్ బై విశాల్ శేఖర్ విషయానికి వస్తే సాంగ్స్ ఏది అంత నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టాండ్ అవుట్ అవ్వదు, కానీ జస్ట్ ఓకేస్గా వెళ్తుంది మూవీతో పాటు. డైరెక్టర్ రామ్ అబ్బరాజు తన స్ట్రాంగ్ జోన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని తన స్ట్రెంత్ అయిన మీమ్ రిఫరెన్సెస్ని కరెక్ట్గా వాడుకొని ఒక టైం పాస్ ఎంటర్టైనింగ్ ఫిలిం తీశారు. సో దాట్స్ మై రివ్యూ. సినీ హారం రేటింగ్ వచ్చేసి 3/5. ఏ ఫుల్లీ టైం పాస్ ఎంటర్టైనర్ విత్ లాట్స్ ఆఫ్ ఫన్నీ మూమెంట్స్.